బొత్స సత్యనారాయణ గారు మా పార్టీ సీనియర్ నాయకులు, మండల్లో ఆయన కానీ మా ఎమ్మెల్సీలు కానీ బలంగా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. సో శాసనసభలో కూడా మాకున్నటువంటి 11 మంది శాసనసభ్యులతో వాయిస్ వినిపించడానికి అడుగుతున్నాం. మీకు దమ్ముంటే మీరు భయపడకపోతే 124 మందికి భయం లేకపోతే, 124 మందికి భయం అనేది ఇంచిత్తు కూడా లేకపోతే, మీ ప్రభుత్వానికి భయం లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు హోదా, మాకు క్యాబినెట్ వద్దు, మేము ఆ ఫెసిలిటీస్ ఏం తీసుకోము, ఓన్లీ మైకు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తున్నాం, అంతసేపు ఇవ్వడానికి మైక్ ఇవ్వడానికి మాత్రమే ఇస్తున్నాం, మిగిలిన ఏం ప్రివిలేజ్లు అవసరం, మాకేం అవసరంలా, మైక్ ఇవ్వండి. ప్రజా సమస్యల మీద ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 164 మందికి గోబ గుయ్యం అనిపించకపోతే బాధ్యత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు. మీరు అహమో గిహమో మీ బొంద మీ బోలి వార్తలు మా నాయకుడు చూడనటువంటి క్యాబినెట్ ర్యాంకులు కాదు. ఒక ఇంట్లో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి క్యాబినెట్ ర్యాంకులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాబినెట్ ర్యాంకులు. ఓ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చేశాడు. మేము అడుగుతుంది కేవలం ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు ఇవ్వండి, ఓన్లీ అసెంబ్లీలోనే. మాకు ఇంకా బయట ఏం ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన ఫెసిలిటీస్ వద్దు, మేము అడగట్లా. మీకు దమ్ముంటే మీ ప్రభుత్వానికి మగతనం ఉంటే ఇచ్చి చూడండి ప్రతిపక్ష నాయకుడు హోదా. ఒక్కొక్కరికి ఏ విధంగా అసెంబ్లీలో రఫ్ ఆడిస్తామో చూపిస్తాం. ఊరకు మీరు అడ్డగోలుగా వార్తలు రాసుకుంటే కాదు. అప్పుడు రాయండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఎలా నిలదీశాడో బ్యానర్ ఐటమ్ పెట్టి ఆ రోజు రాసేటటువంటి దమ్ముంటే రాధాకృష్ణ మాట్లాడి చంద్రబాబు నాయుడుతో, నీకు మధ్యలో బ్రోకరిజం అలవాటే కదా, నేను చెబుతున్న మధ్యలో బ్రోకర్ పని చేసి అప్పుడు మాట్లాడు.